RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం రాయపల్లి ఉన్నత పాఠశాలలో SBI ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ వారి ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులు వ్యవసాయం రైతులకు సంబంధించిన విషయ సేకరణ చేసి ప్రదర్శించడం జరిగింది. ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ అనేక వ్యవసాయ సంబంధిత సంస్కరణలు చేసి వ్యవసాయ రంగానికి విశేష కృషి చేసిన ఫలితంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రైతులతో పాటు విద్యార్థులు కూడా వ్యవసాయానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుని రేపటి రోజున వ్యవసాయ సంబంధిత ఉన్నత చదువులు చదివి అనేక విషయాలను పరిశోధించాలని తెలిపారు. సంస్థ సభ్యులు మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం పట్ల అవగాహన అనుభవం ఉంది, కానీ రాబోయే రేపటి తరాలకు వ్యవసాయానికి సంబంధిత విషయాలు మరియు శ్రమ విలువ తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇందులో విద్యార్థులు చాలా చక్కగా విషయాలు వివరించారని తెలిపారు. కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి. ఇలా లాభాలు ఏంటిదంటే పని తొందరగా జరుగుతుంది, ఎక్కువ దిగుమతి వస్తుంది. ఇలా నష్టం ఏమిటి అంటే మన కాస్త కాలుష్యం అవుతుంది ట్రాక్టర్ వాడడం వల్ల. ఈ పద్ధతిలో ఏంటంటే మనము ఎడ్ల నుంచి వాడడం వల్ల పని కాస్త నష్టం ఏంటంటే పని కాస్త తక్కువ జరుగుతుంది, అలాగే కాస్త దిగుమతి తక్కువగా వస్తుంది. కానీ దీనివల్ల కాలుష్యం ఏమీ నాశనం కాదు. మనము దీన్ని ఎక్కువ వాడుకుంటా దీన్ని సగం వాడడం వల్ల మనం కాలుష్యాన్ని కూడా బ్యాలెన్స్ చేయగలం. అందుకే దీన్ని మన ఇంట్లో కూడా దీన్ని కూడా వాడాలి. అంటే ఇంట్లో అంటే పొలాలలో చెప్పాడు. నేను కొన్ని నాకు తెలిసినవి చెప్తాను. సేంద్రియ వ్యవసాయం అంటే చెప్పాను. అయితే మనము సేంద్రియ వ్యవసాయమే వాడాలి. ఎందుకంటే మనము అవి కెమికల్స్ అవి వేయడం ద్వారా ఆహారం తింటాం కావున అనారోగ్యానికి గురిపడతాం. కావున సేంద్రియ వ్యవసాయం పాటించి అనారోగ్యం అంతా ఉండదు. సేంద్రియ వ్యవసాయం చేయడమే బెస్ట్. కావున రైతు కష్టాలు కొన్ని చెప్తాను. రైతు చేనుల పంట పెట్టి ఇంటికి వస్తాడు. కావున రైతు మనసు మొత్తం చేనులో ఉంటుంది. పంట ఎట్లయితుందో ఏమిదవుతుందో అని రైతు మొత్తం ఆలోచన. అయితే మేము కూడా ఒక రైతు బిడ్డమే. మాకు సెలవు వచ్చిన రోజు మేము కూడా చేనుకి వెళ్ళి కూడా పని చేస్తాం.